ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించడం పట్ల అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటు వైఎస్ఆర్సీపీ కూటమి నాయకుల మధ్య మాత్రం రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. ఈ దశలో మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు గారు ఉన్నారు. రాజు గారు నిన్న మొన్న టీవీలో అట్లా చూస్తుంటారు. కూటమి నాయకులు దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ దీని గురించి మాట్లాడడానికి అర్హత లేదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు అధికారం ఉంది కదా అని వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. కూటమి నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా మాట్లాడతారు. నాది ఒకటే ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు 2019లో మేమే శంకుస్థాపన చేసామన్నారు. మీరు శంకుస్థాపన చేసే నాటికి ప్రభుత్వం సేకరించిన భూమి ఎంత? 377 ఎకరాలు. 377 ఎకరాల్లో ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం అనేది సాధ్యమేనా? రెండోది, మీరు శంకుస్థాపన చేసే నాటికి ఆ ప్రాంతంలో భూ సేకరణకు సంబంధించి అనేక సమస్యలు, వాటన్నిటినీ కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో చాలా సీరియస్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో అనేక సంప్రదింపులు జరిపి దాని తర్వాత అది భూసేకరణకి ఉన్న కేసులన్నీ కూడా చేసి 2700 ఎకరాల భూసేకరణ జరిపి జిఎంఆర్ సంస్థతో ఒప్పించి జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుని 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ సంబంధించి శంకుస్థాపన చేయటం. శంకుస్థాపన చేసిన రోజే బహిరంగ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ సంస్థను విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు 2026 జూన్ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి ఇక్కడ ఫ్లైట్స్ ఇక్కడి నుంచి రన్ అయ్యే విధంగా మీరు ఏర్పాటు చేయండి. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నేను రూపొందిస్తాను. ఈ భోగాపురం ఏదైతే 2027లో భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఇక్కడ నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నామో దానికి కంటిన్యూ చేస్తూ 2021లోనే మేము మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకవైపు భోగాపురం నిర్మాణం, ఎయిర్పోర్ట్ నిర్మాణం శంకుస్థాపన జరగకముందే ఈ ఎయిర్పోర్ట్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలని 2021లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అయింది. ఈరోజు ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ట్రయల్ రన్ అయిన తర్వాత క్రెడిట్ చోరీ చేస్తూ మాదే గొప్పదనం చెప్తున్నారు. అసలు అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక్క రూపాయి, ఒక నయ పైసా కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఏంటి? ఎయిర్పోర్ట్కి త్వరితగతిని చేరుకోవడానికి మనం ఏర్పాట్లు చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒకటే అనుకున్నారు, ఎయిర్పోర్ట్కి దారేది. ఎయిర్పోర్ట్కి దారి ఉందా? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం నుంచి చేరుకోవడానికి దారి ఉందా? ఎక్కడుంది? అంటే కనీసం మీరు మాస్టర్ ప్లాన్ రోడ్ను కూడా ఫైనలైజ్ చేయలేదు ఈ రోజు వరకు. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ను ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు రావాలి. 2 నదులు ఉన్నాయి, ఆ నదులకు సంబంధించి మాడడుగులు ఉన్నాయి, సిఆర్జెడ్ జోన్ ఉన్నాయి. ఇవన్నీ రావాలంటే కనీసం వీటన్నిటికీ ఎన్ఓసి రావాలంటే 6 నెలలు పడుతుంది. 6 నెలలు పట్టిన దాని మీద మొదలు పెడితే ఇప్పుడున్న ఎంత టెక్నాలజీని యూజ్ చేసినట్టే కనీసం 2-2.5 సంవత్సరాలు రోడ్డు పడుతుంది. అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం స్టార్ట్ అయింది, అక్కడ ఫ్లైట్స్ రన్ అవుతాయని చెప్తున్నారు. మీరు 3 సంవత్సరాలు కూడా ఒక దారి ఇవ్వలేని పరిస్థితుల్లో మీరున్నారు. అంటే దీనిలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రాంతం మీద నిర్లక్ష్యం, ఈ ప్రాంతం మీద వివక్ష. ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతి అభివృద్ధి చెందదు అనే ఉద్దేశంతో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద దత్తపుత్ర ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపిస్తున్నారు అనే దానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అప్రోచ్ రోడ్స్ విషయంలో ఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనం. ఓకే సార్, ఇప్పుడు జూన్ జూలై కల్లా ఈ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పారు. నిజంగా అలా జరిగినట్లయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ భవిష్యత్తు గురించి ఏమైనా క్లారిటీ ఉందా? నెక్స్ట్ ఇప్పుడు ఉన్నది ఒకటే రోడ్డు, అంటే ఇద్దరు బీచ్ రోడ్ ఆర్ ఆనందపురం రోడ్డు, ఈ ఒక్క రోడ్డు సరిపోతుంది అంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం చాలా తప్పు చేసింది, చాలా నిర్లక్ష్యం వహించింది. గత ప్రభుత్వంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించారో దాన్ని అద్భుతంగా రూపొందించారు. దాని ప్రజాభిప్రాయకరణ కంప్లీట్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్డు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ పోర్ట్ వరకు 70 మీటర్స్ రోడ్డు రూపకల్పన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో రోడ్డు నిర్మాణం చేయడానికి భూసేకరణ ఖర్చులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవడం. దాన్ని కనుక వీళ్ళు రాజకీయ కక్షలతోనూ ఈ ప్రాంతం మీద వివక్షతోనో నిర్లక్ష్యం చేయకుండా వ్యవహరించి ఉంటే ఈ సగం పైగా ఈ రోడ్డు ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యేది. ఒక 6 నెలల్లోనూ 7 నెలల్లో లేదా 2026 ఎండకైనా ఆ రోడ్డు నిర్మాణం పూర్తయ్యి ఎయిర్పోర్ట్ అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేది. కానీ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయినా ఎయిర్పోర్టు త్వరితగతిన చేరుకునే పరిస్థితుల్లో ఒకటే ఒక మార్గం ఈరోజు మనకున్నది ఆనందపురం. అది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆనందపురం జంక్షన్కి సంబంధించి అది ఏ విధంగా ఉందో మనం చూసాం. ఒక గల్లీలోకి, ఒక మార్కెట్లోకి వెళ్ళి, ఒక కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్ని ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదేమైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ రాజకీయ కోణంలో కాదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ఈ ప్రాంతానికి ఎప్పటికైనా సరే అన్యాయం చేయకుండా
ఈ ప్రాంతానికి న్యాయం చేస్తూ తక్షణమే ఈఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ చేసి ఎయిర్పోర్ట్ సంబంధించి అప్రోచ్ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాటలు బట్టి ఇది కేవలం రాజకీయ వివాదం చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ నిజానికి వైఎస్ఆర్సీపీ హయాంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దీనికి సంబంధించిన పూర్తి అనుమతులు తీసుకురావడం జరిగింది. అయినా ఇప్పటికైనా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ నగరానికి వేర్వేరు అప్రోచ్ రోడ్ల అభివృద్ధి కోసం ప్రణాళిక చేయనట్లయితే మునుముందు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.